హాయ్ అండి, అందరూ టిఫిన్స్ అయినాయా? ఈరోజైతే నా టిఫిన్ పొంగనాలండి. పొంగనాలు ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తానండి. నేను బాగా ఎర్రగా అయితే కాలినాయన్నమాట పొంగనాలు. నాకు బాగా వచ్చే టిఫిన్లలో ఇది ఒకటండి. అవును, ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి పొంగనాలు అంటే ఇష్టం అండి. సింపుల్గా చేసుకోవచ్చు చూడు, దోశ పిండి ఉంటే. నేను ఎప్పుడు దోశ పిండికి వేసినా ఒకరోజు దోశ ఒకరోజు పొంగనాలండి. రోజు దోశ అయితే తిన్నారన్నమాట మా ఇంట్లో. ఈ పొంగనాలలోకి అయితే నేను నువ్వుల పొడి అలాగే చింతపండు కారం అయితే చేసుకున్నానండి. ముందు దోశ పిండి ఉంటుంది కదండి, దాంట్లోకి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోండి. తర్వాత ఒక చిటికెడు సోలా పొడి వేస్తే కొద్దిగా మెత్తగా పొంగుతాయండి పొంగనాలు. అదేవిధంగా కారం, ఎండు కారం అండి. పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, నాకు ఎందుకు ఎండు కారం ఇష్టం అందుకని ఎండు కారం అయితే వేసుకున్నాను. అదేవిధంగా తగినంత ఉప్పు, అంతేనండి. ఇవి బాగా వేసుకొని గంటెతో కాకుండా ఈ విధంగా చేత్తో అయితే కలుపుకోండి. చేత్తో కలిపితే ఉల్లిగడ్డలు కూడా బాగా మెత్తగా కలిసిపోతాయి అన్నమాట దాంట్లో. ఈ విధంగా చేత్తో కలుపుకొని పొంగనాలు వేసేసుకోవడమే. ఇప్పుడైతే చింతపండు చట్నీ అండి. ఫస్ట్ పల్లీలు అయితే ఈ విధంగా వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత అయితే కొద్దిగా నువ్వులు వేసుకున్నానండి. పల్లీలు నువ్వులు వేస్తే చట్నీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అవి రెండు వేగిన తర్వాత అయితే పక్కకు తీసుకొని 10 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి నేను. ఆ ఎండుమిరపకాయలు ఏం ఆయిల్ వేయలేదండి, ఒట్టి వేయించుకున్నాను. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు ఉప్పు కలిపి మిక్సీకి వేసుకున్నానండి. అవి మెదిగిన తర్వాత అయితే పల్లీలు నువ్వులు వేసుకున్నాను. అవి రెండు మెదిగిన తర్వాత అయితే ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నానండి. చింతపండులో ఏమన్నా పిచ్చలు ఉంటే తీసేసుకోండి, మిక్సీ భంగం అవుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత అయితే తగినన్ని నీళ్ళు వేసుకున్నానండి. ఇప్పుడు నీళ్ళు వేసుకున్నా కదండి, చక్కగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.